దరఖాస్తు ప్రక్రియలో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని, అదేవిధంగా అభయహస్తం పథకంలో ఆందోళనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావసంత సురేష్ అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో దావసంత సురేష్ అధ్యక్షతన ఎంపీడీఓలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజాపాలన ప్రజలకు ఉన్న సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన అభయహస్తం కార్యక్రమంలో నెలకొన్న ఆందోళనపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని జగిత్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావసంత సురేష్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన, గత ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఆదేశాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వాటి ఫలాలను ప్రజలకు అందించడంలో చేసిన సమిష్టి కృషి రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు నెంబర్ 1 స్థానాన్ని దక్కేలా చేస్తుందని ఆమె గుర్తు చేశారు. అన్ని కాడ ప్రతిరోజు క్యాంప్ మోడ్లో పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక టీం అక్కడే జీపీలో కానీ వార్డులో కానీ ఉంటూ అప్లికేషన్ అన్నింటినీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ టోటల్ 383 జీపీస్ అండ్ 134 మున్సిపాలిటీస్ అన్ని కాడ ప్రతిరోజు క్యాంప్ మోడ్లో పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక టీం అక్కడే జీపీలో కానీ వార్డులో కానీ ఉంటూ అప్లికేషన్ అన్నింటినీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ఒక డేటా కలెక్షన్ ఎక్సర్సైజ్ అయి ఉన్నది. దీని ప్రకారంగా ఎవరెవరైతే అర్హులు అని అనుకుంటున్నారో వాళ్ళు అందరూ దరఖాస్తులు ఇవ్వచ్చు. ఈ రోజు వరకు మనకి 2,89,400 చిల్లర అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. అవన్నింటినీ మేము ఇప్పుడు సెకండ్ స్టెప్ డిజిటైజేషన్ డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. డేటా ఎంట్రీ కూడా 10 రోజుల వరకు మనకి చేయాలి. ఇది ఒక చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఉన్నది. దానికి ఎంటైర్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం దీనికి సిద్ధంగా ఉన్నది. దీని తర్వాత మనకి ప్రతి ఒక్క గైడ్ లైన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది జీవో గవర్నమెంట్ నుంచి వస్తుంది. దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఐడెంటిఫై చేసి ఈ ప్రోగ్రామ్ని మేము చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మాకు ఇప్పుడు ఉన్న ఇన్స్ట్రక్షన్ వరకు ప్రతి 4 నెలలకి ఒకసారి చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మనము దాదాపు ఈసారి అన్ని కుటుంబం నుంచి మేము దాదాపు 85% వరకు మన జగిత్యాలలో ఉన్న కుటుంబాలన్నీ పెట్టుకున్నారు. కాబట్టి మనకి నెక్స్ట్ నుంచి వచ్చేది కొంచెం తక్కువ ఉండొచ్చు. ఈసారి మనకి పెద్ద ఎక్సర్సైజ్ అయింది కాబట్టి ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడం చాలా సంతోషం. మరి ఈనాడు 6వ తారీఖు మరి చివరి రోజు. ఇదే కాకుండా మరి అధికారులకు 4 నెలలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తామని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇవి మంచి కార్యక్రమే అయినప్పటికీ కూడా పూర్తిగా అమలు చేసి మరి ప్రజలకు సంక్షేమం అందించాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని మరి చేసే కార్యక్రమాలను స్వాగతిస్తూ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేదాకా కూడా అప్లికేషన్ల దరఖాస్తుల స్వీకరణనే కాకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఆ యొక్క లబ్ధిదారునికి లబ్ధి చేకూరే విధంగా కూడా దీన్ని మరి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది, ప్రజాప్రతినిధులందరిపై ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ విధంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ చాలా వరకు కూడా మరి ఈ యొక్క దరఖాస్తులో చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క అభయహస్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో చూస్తే ఎక్కడా కూడా అకౌంట్ నెంబర్ అనేది లేదు. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు, మన ఫీల్డ్ లెవెల్లో ప్రజల దగ్గర నుండి వస్తున్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఇది. మరి అకౌంట్ నెంబర్ ఇచ్చినట్టయితేనే నాకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, నాకు వచ్చే లబ్ధి ఏదైతే ఉంటుందో ఏ దళారి చేతులకు పోకుండా మరి పూర్తి స్థాయిలో లాభం పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి ఆందోళనకు గురవుతున్న సమయంలో తప్పకుండా ప్రభుత్వం దీన్ని గుర్తించి అకౌంట్ నెంబర్ కూడా మరి సరి చేస్తే బాగుంటుంది, జత చేస్తే బాగుంటుంది. ఇప్పటికే అప్లికేషన్లు చాలా వరకు 2,89,000 అప్లికేషన్లు వచ్చినాయి. మరి వాళ్లకు అకౌంట్ నెంబరు ఏ విధంగా మరి దాన్ని తీసుకుంటారు, మరి వచ్చే యొక్క లబ్ధి వాళ్ళకు ఏ విధంగా పంపిస్తారో అకౌంట్ నెంబర్ లేకుండా మరి ఎవరి ద్వారా వాళ్ళకు చేరవేస్తారు అనేది విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు క్లారిటీ ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్టయితే రేషన్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ 6th నెంబర్లో ఇచ్చారు. కానీ రేషన్ కార్డు మరి లేని వాళ్ళు ఏ నెంబర్ వేసి మరి వాళ్ళు అప్లై చేసుకోవడం అనేది ప్రజల్లో చాలా గందరగోళంగా ఉన్నది. ఈ విషయం పైన రేషన్ కార్డులు ముందే ఇచ్చి ఈ పథకాలన్నీ కూడా మరి అప్లికేషన్ చేస్తే బాగుండు అని చెప్పేసి ప్రజల పక్షాన మేము గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
చూసినట్టయితే ఇక్కడ మహాలక్ష్మి అనే పథకం ఉన్నది. మరి ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ఇక్కడ మరి మహాలక్ష్మి యొక్క స్కీమ్లో చెప్పడం జరిగింది. 2500 అనే ఈ యొక్క పెన్షన్ అనేది మరి ఆల్రెడీ పెన్షన్ వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తారా, లేకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ రాని వాళ్ళకే ఇస్తారా అనేది ఎక్కడా కూడా పూర్తిగా క్లారిటీ లేదు. మరి అది కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్ని సిలిండర్లు ఇస్తారు, వినియోగించిన సిలిండర్ల సంఖ్యతో పాటు మీరెన్ని ఇస్తారో దాన్ని కూడా మరి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రైతు భరోసా అనే పథకం కూడా పెట్టడం జరిగింది. మరి రైతులకు ఆల్రెడీ రైతు బంధు వస్తూ ఉన్నది. మరి రైతు బంధు మరి వచ్చిన తరుణంలో ఆల్రెడీ వాళ్ళకు రైతు బంధు కంటిన్యూ అవుతుంది కాబట్టి రైతు బంధు అనే కార్యక్రమము మరి రైతులందరూ కూడా వస్తుంది. మళ్ళీ మేము వచ్చిన వాళ్ళను కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం దేనికి అనే సందేహం ప్రజల్లో చాలా ఇబ్బందికరంగా వాళ్ళలో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. కాబట్టి ప్రజల పక్షాన మరి రైతుల పక్షాన కూడా మరి ఆల్రెడీ వస్తుంది దాన్నే కంటిన్యూ చేసి ఎంతైతే పెంచుతా అన్నారో దాన్ని పెంచితే బాగుండు అనేది ప్రజలు ఆల్రెడీ నాట్లు వేసే స్థాయికి వెళ్ళిపోయారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. గవర్నమెంట్ రైతుల పక్షాన ఆలోచించి దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాలని స్పందించాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా కౌలు రైతులు, ఈ యొక్క కౌలు రైతులను ఏ విధంగా ప్రభుత్వం గుర్తిస్తుందో మరి పూర్తిగా క్లారిటీ ప్రజల్లో ఉండాలి, ప్రభుత్వానికి కూడా ఉండవలసిందిగా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా ప్రజల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఈ యొక్క దరఖాస్తులు తీసుకున్న తరుణంలో కనిపిస్తూ ఉంది. మేము ఒక ప్రజాప్రతినిధిగా ఏ కార్యక్రమం తలపెట్టిన ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులది, మాది కూడా ఉంటుంది. కాబట్టి మా తరఫున ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో వచ్చినాయన్నీ కూడా ప్రభుత్వానికి చేరే విధంగా ఉండాలని చెప్పేసి ఈనాడు మరి ఈ యొక్క సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి ఉపాధి హామీ కార్డు నెంబర్ అని చెప్పేసి ఈ యొక్క వ్యవసాయ కూలీలను 12,000 ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి జాబ్ కార్డును మరి నెంబర్ వేయాలన్నారు. అందరూ కూడా కూలీలకు జాబ్ కార్డులు ఉండవండి. జాబ్ కార్డులు మరి లేని వాళ్ళు పరిస్థితి ఏందో కూడా మరి ప్రభుత్వం ఆలోచించాలి, వాళ్ళ పక్షాన కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అని చెప్పేసి పెట్టారు. అంతకుముందే గృహలక్ష్మి పథకం కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. మరి దాన్ని కూడా చాలా వరకు అంతకుముందు అధికారుల ద్వారా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి దాన్ని ఏ విధంగా మరి అవి క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎలిజిబుల్ అయిన వాళ్ళను కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తే వాళ్ళు కొంత ఆందోళనకరంగా చాలా బాధగా ఉన్నారు. కాబట్టి ప్రజల పక్షాన ఆలోచించి ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఈ యొక్క ఇండ్ల పథకాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గృహజ్యోతి పథకం, ఈ గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పేసి మరి దీంట్లో పేర్కొనడం జరిగింది. మరి ఒక ఓనర్ ఇల్లు కడితే 4 ఫ్లోర్లు ఉంటాయి. 4 ఫ్లోర్లు ఉంటే 4 మీటర్లు ఉంటాయి. 4 మీటర్లు ఉన్నప్పుడు కింద ఉన్న ఓనర్కే వర్తిస్తుందా, మరి అదే రెంట్కున్న వాళ్ళకు వర్తించదా అనే ఒక విషయం కూడా ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి, ఆందోళన ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇస్తే, ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తే దాన్ని అధికారులు కానీ ప్రజాప్రతినిధులను కానీ ప్రజలకు వివరించే విధంగా ఉంటుంది, లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించవలసిందిగా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చేయూత పథకం కింద మరి ఈనాడు దివ్యాంగులు కావచ్చు, వృద్ధాప్య కావచ్చు, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన వృత్తి, ఒంటరి మహిళా జీవన వృత్తి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా, బీడీ టేకదారు, ఇవన్నీ కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు అమలు చేసిన పథకాలు. మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఈ పెన్షన్ వచ్చే వాళ్లకు మరి ఎందుకు అప్లై చేసుకోవడం, మరి మాకు ఇప్పటికే పెన్షన్ వస్తుంది కదా, మరి కంటిన్యూ చేయొచ్చు కదా, ఈ వీళ్ళు ఏదైతే 4,000 పెన్షన్ ఇస్తా అనుకున్నదో ప్రభుత్వం పూర్తిగా వాళ్ళందరికీ కూడా తక్షణమే ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఈ పెన్షన్దారులందరికీ కూడా ఒక బాధ ఉంది, సందేహం ఉంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో మరి స్పందించి క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీంట్లో జతపరచవలసినటువంటి ప్రతులు, ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి అని చెప్పేసి లాస్ట్లో ఇవ్వడం జరిగింది.
మరి తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని చెప్పేసి ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తే బాగుంటుండే. చాలా వరకు ప్రజల్లో చాలా గందరగోళంగా ఉంది. ఇక్కడ దగ్గర ట్రిక్ చేస్తే ఇంకో దగ్గర ట్రిక్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయం సర్వే నెంబరు, వాళ్ళ భూమి సర్వే నెంబరు, విస్తీర్ణం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారే తప్ప దానికి కరెక్ట్గా ప్రాపర్గా ఒక మరి పట్ట పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకోవడం లేదు, తీసుకోవడం లేదు. ఎంత ఉంటే అంత రాస్తున్నారు. 10 ఎకరాలు ఉంటే 10 గుంటలు అని చెప్పేసి చాలా లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి పూర్తిగా మరి ఆ రైతు నష్టపోకుండా ఉండాలంటే ఆ యొక్క జిరాక్స్ పట్టా పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ కూడా అటాచ్ చేసి మీరు తీసుకున్నట్టయితే మరి రైతులకు మరి లాభం చేకూరే విధంగా ఉంటుంది. ఏదేమైనా కూడా మరి ప్రజల్లో మరి ఏది ట్రిక్ చేయాలి, ఏది ట్రిక్ చేయొచ్చా చేయరా అనే ఒక గందరగోళంలో ఉన్నారు. చాలా సందేహాలు ఉన్నాయి. మరి ప్రాపర్ గైడ్లైన్స్ తోటి పూర్తి స్థాయిలో ప్రజలకు ఈ యొక్క ప్రజాపాలన అనే కార్యక్రమం మేము కూడా సాధిస్తూ మంచిదే. కానీ ఇవన్నీ కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, ప్రజల యొక్క సంక్షేమం కోసమే పనిచేయాలని చెప్పేసి మేము మరి ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.